ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో సభ్యులుగా ఉన్నారు. చాలా మందికి ఈపీఎఫ్ కేవలం రిటైర్మెంట్ సేవింగ్స్ మాత్రమే కాదు, వారి తొలిపాటి పెట్టుబడి ప్రయాణం కూడా. కానీ ఇప్పటి వరకు ఉద్యోగం మారిన ప్రతిసారి పీఎఫ్ మొత్తాల బదిలీ ప్రక్రియ అనేది చాలా మందికి తలనొప్పిగా ఉండేది. పాత యజమాని సహకారం లేకపోవటం, తప్పుడు వివరాలు, యూఏఎన్ డూప్లికేషన్ వంటి సమస్యలు ఆలస్యాలకు కారణమయ్యేవి. కానీ ఇప్పుడు ఈ సమస్యలకు కొత్త పరిష్కారం తీసుకొస్తోంది ఈపీఎస్ఓ సంస్థ. కొత్త రూల్స్ వల్ల పీఎఫ్ ట్రాన్స్ఫర్ మరింత సులభంగా, వేగంగా, ఆటోమేటిక్గా జరగబోతోంది. ఆటోమేటిక్ పీఎఫ్ ట్రాన్స్ఫర్ ఫామ్ 13లో మార్పు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులు కొత్త కంపెనీలో చేరిన తర్వాత ఫామ్ 13 ద్వారా బదిలీకి అప్లై చేసేవారు. ఇకపై ఆ అవసరం లేదు. కొత్త ఉద్యోగ వివరాలు సిస్టంలో అప్డేట్ అయిన వెంటనే పీఎఫ్ బదిలీ ఆటోమేటిక్గా ప్రారంభమవుతుంది. కొత్త కంపెనీ హెచ్ఆర్ లేదా పాత యజమాని నుంచి అప్రూవల్ కూడా అవసరం ఉండదు. ఒకే యూఏఎన్తో డూప్లికేషన్ కూడా చెక్ పెట్టేస్తారు. చాలా మంది ఉద్యోగులు పొరపాటున అనేక యూఏఎన్లకు కారణమయ్యేవారు. ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఈ సమస్యను పూర్తిగా ఆపేసింది. ఆధారిత ఆథరైజేషన్ వల్ల ఒక్కసారి సృష్టించిన యూఏఎన్ మళ్ళీ రిజిస్టర్ కావటం అనేది జరగదు. కొత్త కంపెనీలో పీఎఫ్ అకౌంట్లు అదే యూఏఎన్కు లింక్ చేయబడి కేవలం పాస్బుక్ జనరేట్ చేయబడుతుంది. ఆధార్ ప్లస్ ఈకేవైసీతో వేగవంతమైన ప్రాసెసింగ్ అవుతుంది. గతంలో ఉద్యోగుల సంతకాలు, తేదీల పొరపాట్ల కారణంగా ట్రాన్స్ఫర్ నెలల తరబడి పెండింగ్లో ఉండేది. ఇప్పుడు ఆధారిత ఈ సైన్, కేవైసీ, ఆటో వెరిఫికేషన్ సిస్టమ్ వల్ల 7 నుంచి 10 రోజుల్లోనే బదిలీ కూడా పూర్తవుతుంది. పాత అకౌంట్లోని బ్యాలెన్స్ని కొత్త దానితో పోల్చడం కష్టంగా ఉండేది ఇది వరకు. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ పూర్తయ్యాక పాత అకౌంట్ 0 బ్యాలెన్స్ చూపిస్తుంది. కొత్త పాస్బుక్లో మొత్తం కలిపిన బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది. పాత కంపెనీ ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయకపోవటం వల్ల పీఎఫ్ బదిలీని అడ్డుకునేది ఇంతకుముందు. ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఈ రూల్లో కీలక మార్పులు చేసింది. దీంతో పాత యజమాని వివరాలు అప్డేట్ చేయకపోతే ఉద్యోగి ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ సహాయంతో స్వయంగా దీన్ని పూర్తి చేసుకోవచ్చు.